నమస్కారం ప్రజలారా, ఈరోజు మా పార్టీ నాయకులు చేసినటువంటి ఒక గొప్ప పనిని మనం గర్వించదగ్గేటువంటి పని చేసినారు. ఇప్పుడే ఒక గంట క్రితం. అంటే నేను వీడియో కొద్దిగా లేట్గా చేయటం అయితే జరిగింది. సరే, ఏం చేశారా మన వైసీపీ పార్టీ వాళ్ళు? ఏంది కథ, ఏంది కార్కాణి అనుకుంటే, జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం, కూటమి ప్రభుత్వ ఏడాది విధ్వంస పాలనపై వైఎస్ఆర్సీపీ ఒక బుక్ను అయితే రిలీజ్ చేయడం జరిగింది. నేనేం చెప్తానంటే, మన పార్టీలో ఉండేటువంటి మనం ఎవరంటే అందరికీ తెలిసిందే కదా, మన మిలిటరీడే కదా ఇటువంటి సచ్చు సలహాలు ఇచ్చి ఇటువంటి లంగా పనులు లంగా మాటలు అవన్నీ చేసేది. గతంలో నారాసుర రక్త చరిత్ర అని చెప్పి రాసినారు. మళ్ళీ అంతకుముందు ఇంకొకటి ఏదో రాశాడు. సరే, అది ఢిల్లీలో కూడా రిలీజ్ చేశాడు అనుకో, అది వేరే విషయం. దాని గురించి నేను మాట్లాడడంలో ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం అయింది. బుక్ రిలీజ్ చేశాం మన వైసీపీ తరఫున. ఓకే, బ్రహ్మాండం, సూపర్, ఎక్సలెంట్, నేను కూడా క్లాప్స్ కొడుతున్నా. కానీ మనం 5 సంవత్సరాల్లో పెరిగి కట్టలు కట్టింది ఏందని ఏమన్నా మనం చెప్పగలిగినామా? మరి దేనికి చెప్పలేకపోయినాము? మనం కూడా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదో మేము ఈ బుక్ రిలీజ్ చేస్తున్నాం, మేము ఇచ్చిన హామీలు ఇవి మేము ఇంతవరకు నెరవేర్చినాం, మేము ఈ సంవత్సరం ఈ పనులు చేసినాం, 2వ సంవత్సరం ఈ పనులు చేసినాం, 3వ సంవత్సరం 3 రాజధానులు కట్టాం, 4వ సంవత్సరం పోలవరం పూర్తి చేసినాం. ఈ విధంగా చెప్పాలి సార్. చంద్రబాబు నాయుడు గారు కూటమి పాలన 1 సంవత్సరం ఏ విధంగా జరిగింది, ఏంది కథ అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి తెలుసు. మనమేం బుక్ రిలీజ్ సరే, ఆ బుక్కులన్నీ కూడా ఏమన్నా నా దాకా వచ్చిందంటే మరి సరే బా, ఈ బుక్ లేదు, ఒక 5,000 బుక్లో 10,000 బుక్లో ప్రింట్ కొట్టి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి కార్యకర్త కూడా అందించినారని నేను అనుకుంటా. అట్లున్నది. మళ్ళా 10 బుక్కులు కొట్టారు, 10 మంది తీసుకున్నారు అండే వాళ్ళు, ఇటు అన్నారు, ఫోటోలు తీసుకున్నారు. అది మనం ఎంతో ప్రేమగా పెట్టుకున్నటువంటి మన మీడియాలో అయితే రావడం జరిగింది. నేనేమంటానంటే, మనం అధికారంలో ఉన్నప్పుడు, మన జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరానికి ఈ విధంగా కానీ చేసునుంటే మనకు 11 స్థానాలు వచ్చేటియేనా? ధైర్యంగా ఇదో మేము ఈ సంవత్సరం ఇది చేశాం, పోలవరం అయిపోయింది, రాజధాని అయిపోయింది, 3 రాజధానులు కట్టాం, సచివాలయం తాకట్టు పెట్టాం, ఎక్కడా దళితులకు ఇబ్బందులు లేదు, సంప ఎక్కడా డోర్ డెలివరీలు చేయలా, మహిళలు ఎవరు చనిపోలా, గంజా ఎక్కడా మేమే వ్యాపారం చేయలా, రేషన్ బియ్యమే అక్రంగా తరలిలా. ఇట్లా మనం చేసినటి మనం గొప్ప పనులు, చారిత్రాత్మకమైనటువంటి పనులు చేసినటువంటి పార్టీ ఏదైనా ఉన్నదిరా మన భారతదేశంలో అంటే అది మన వైసీపీ పార్టీ అయినా మనం మేసం తిప్పుకోవాల్సిన పరిస్థితి ఈరోజు. ఎందుకంటే 151 స్థానాల్లో నుంచి కేవలం 11 స్థానాలకు పడిపోయినటువంటి వ్యక్తి ఎవరంటే జగనన్న. సరే, మరి అన్న బాధలేందో, మరి అన్న కథలేందో, సరే మరి అన్న ఎవరి సలహాలు విన్నాడో, మరి ఎవరు అటువంటి చారిత్రాత్మకమైనటువంటి సలహాలు ఇచ్చినారో, ఆ కథలేందో, ఆ వ్యవహారాలు ఏందో తెలియదు కదా మనకు. ఇప్పుడు ఎవరైనా సరే చెప్తే తెలుసుకుంటారు, లేదంటే ఏం చేస్తారు, ఎట తెలుసు తెలియదు. ఇంకొక విషయం చెప్తున్నాను నేను ఇక్కడ, మీరు బాగా గమనించండి. ఇదే సజ్జల గారిని నేనేం అడుగుతానంటే, ఎలక్షన్ ముందైనా సరే మేము ఇన్ని హామీలు ఇచ్చినాం, మేము ఇంత చేసినాం అని చెప్పి ప్రతి వైసీపీ కార్యకర్తకు కూడా మనం ఒక బుక్కును కానీ అందజేసి ఉంటే మనకు 11 స్థానాలు వచ్చేటియేనా? 11 స్థానాలు వచ్చేటియేనా? మనకు ఏదో ప్రతిపక్షం అన్నా ఉండదా? పోతే ఇప్పుడు సంవత్సరం అయింది, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం సరే ఏర్పడింది. ఈ రోజుకి 1 సంవత్సరం. ఆయన చేసినట్టు ఏంది, చేయనాటి ఏంది అని చెప్పి సరే మనోళ్ళు లేదో బుక్ ఆ సందర్భాన్ని రిలీజ్ చేశారు, బాగానే ఉన్నది. మనం 5 సంవత్సరాలు పెరిగి కట్టలు కట్టింది ఏంది? అమరావతిలో ఎక్కడైనా సరే ఒక బిల్డింగ్లు కట్టామో మనం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధానికి సంబంధించినటువంటి మహిళలు ఏ విధంగా రోడ్ల మీదకి వచ్చినారు? సరే వచ్చినారు, ఒక రాజధాని ఉంటే బాగుండదు, 3 రాజధానులు ఉంటే బాగుంటుందని ఏదో ఆయన కళ్ళలో వివేకం సార్ రావటము, మళ్ళీ అన్న చెప్పటము, అన్న మళ్ళీ అసెంబ్లీలో చెప్పడం జరిగింది. సరే, 3 రాజధానులు కథ అడిగిపోయింది. ఇప్పుడు 3 రాజధానులు అన్నారు, ఓకే, ఎక్సలెంట్. ఇప్పుడు మాకు రాయలసీమ, మా కడప, మీది మా కర్నూలు, సరే అటు మళ్ళీ ఉత్తరాంధ్ర వాళ్ళు అంటారా వైజాగ్, ఇంకా ఇక్కడి నుంచి ఆ నెల్లూరు, ఇంక వారి నుంచి అందరూ కూడా వాళ్ళకి విజయవాడ దగ్గర కాబట్టి అమరావతికి పోతారు. 3 రాజధానులు బ్రహ్మాండమైన ఆలోచన. ఇది సహజంగా ఎవరికి రాదు కదా.
ఇటువంటి ఆలోచనలు రావాలంటే ఎంతో ఇది ఉండాలా. సామాన్యుడికి రావు ఇటువంటి ఆలోచనలు. ఏడొచ్చాయి? ఎవరికైనా వచ్చాయా? చూసారా? ఎవరికి రావు. అట్లా వచ్చినప్పుడు సరే కనీసం ఏమన్నా ఇటుకన్నా పెడదామరా, సరే మనం ఒక ఇటుకన్నా పెడదాము, ఇదో బా ఈడ మా జగనన్న ఇటుకి పెట్టాడు, రాబోయే రోజుల్లో మేము అధికారంలోకి వచ్చితే తప్పకుండా ఈడనే ఈ ఇటుకి మీదనే మళ్ళా బిల్డింగ్ కడతాడు అని ఏమన్నా పెట్టామా? అది లేదు. సరే ఏమన్నా కంపెనీలు తెచ్చామా అంటే అప్పడాలు, వడియాలు, చికెన్ మాటలు, ఫిష్ మాటలు, మటన్ మాటలు రకరకాలుగా తెచ్చినాము. ఏమన్నా మాట్లాడితే, ఏదైనా మాట్లాడితే అమరావతిని ఏమన్నా ఇంకొక రకంగా మాట్లాడటం తప్ప మన పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు ఎవరైనా సరే అమరావతిని ఈ మొన్న చూడు ఎప్పుడో ఏంది ఈ మధ్య చూడండి ఏ విధంగా వ్యాఖ్యలు, ఏ విధంగా కథలు చేశారు. బుక్ రిలీజ్ చేశారంట. బుక్ దేనికినైనా ఇటువంటి బుక్కుల ఈ బుక్కులకు మంత్రాలు పారవు సజ్జలన్నా, నా మాటిన్నా. ఈ బుక్కులకు మంత్రాలు పారవు. మంత్రాలు పారాలా అంటే ఒకటే మార్గం. అది ఏది మార్గం అంటే సజ్జల భార్గవ రెడ్డిని మళ్ళా తెచ్చాలా ఆ రంగంలోకి. సోషల్ మీడియా మళ్ళా పైకి లేయాలంటే సజ్జల భార్గవ రెడ్డిని రమ్మను. సజ్జల భార్గవ రెడ్డిని ఎందుకు బయట ఎందుకు దాచిపెట్టుంటావు? ఎందుకు దాచిపెట్టుంటావు బయట? సజ్జల భార్గవ రెడ్డి ఏమంటాడయా? నాకు వాళ్ళకి సంబంధం లే, పోస్టులు పెట్టిన వాళ్ళకు నాకు సంబంధమే లేదే అంటే ఇన్ని రోజులు పోస్టులు పెట్టిన వాళ్ళందరూ వాళ్ళగా ఓం నమస్తేవా జ్ఞాడికి పోవాలని వాళ్ళు ఇప్పుడు నిన్ను చూసుకునే కదా పోస్టులు పెడతాంది. మరి నువ్వే నాకు తెలీదు, నాకు సంబంధం లేదు, వాళ్ళకు నాకు ఏమి ఇది లేదు, వాళ్ళు ఎవరో నేనెవరో నాకేం సంబంధం, ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే రాబోయే రోజుల్లో అన్నకు సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళు ఎవరంట. సో నేనేం చెప్తానంటే అయ్యా సజ్జల ఆయనే పెద్ద సజ్జల గారికి నా విన్నపం, ఒక చిన్న విన్నపం ఏంటంటే ఇటువంటి లంగా పనులు చెయ్యొద్దు. ఇటువంటి లంగా పనుల వల్ల మనకు ఏమి చింతకాయలు రాలవు. ఒక సంవత్సరం పాలన గురించి బుక్ రాశారు, ఎవడు రాశాడో తెలియదు, దాంట్లో ఏముండదో తెలీదు, దాంట్లో ఏముండదు ఎవడికి అన్ని పుస్తకం అన్నీ దాన్ని ప్రింట్ తీసైనా ఏదో మన పేపర్ ఉండదు కదా, మెయిన్ పేపర్లో వేయండి, దాంట్లో హెడ్డింగ్లు ఏమేమి ఉన్నాయో అవన్నీ వేయండి, అవన్నీ వేయండి. అవన్నీ వేసి రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేసేటువంటి ప్రయత్నంలో ఉండాలా మిల్లెట్ గారు. మీరు ఊరికే రకరకాలుగా అద్దా ఇద్దా అంటే ఎవడు మనల్ని నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు ప్రస్తుతం. అయితే సరే మనం ఎన్నో మంత్రాలు వేస్తున్నాం కానీ మంత్రం అయితే పారలేదు. సరే ఒక గట్టి మంత్రం ఒకటి వేసాం ఈరోజు, ఒక సంవత్సరం బుక్ అని. సరే దానికి కూడా ఏం స్పందన లేదు. స్పందన అంటే అదే ఇంకా అసలే ఎవడు అనుకుంటాడు వేరే మనకు బుక్ వచ్చింది అనేది ఏ కార్యకర్త అనుకున్నాడా? సరే ఆడేమన్నా కార్యకర్తలు పిలిచారా? ఆడెవరు ఉన్నారు? అంతా పెద్దోళ్ళే, మీలాంటి పెద్దలే ఉన్నారు ఆడ. అమ్మంటి రాంబాబు అన్న ఖచ్చితంగా ఉంటాడు, ఆడైనా ఉంటాడులే పాపం. ఏమంటే గతంలో ఏదో అంతో ఎంతో సంపాదించుకున్నాడు పాపం, ఇబ్బంది లేదు, డీజిల్ పోసుకుంటాడు, డ్రైవర్ని పెట్టుకుంటాడు, తిరుగుతాడు. సజ్జల గారు అంటే ఆయనకి ఆయనకు రజన ఎక్కువే ఉన్నది. సరే ఎట్నో ఏదో మీ బాధలు మీరు పడినారు కానీ ఇకనైనా సరే ఇటువంటి మాట్లాడటము, ఇటువంటి పనులు మనకు వద్దు అని చెప్పి నేనైతే మరొకసారి తెలియజేసుకుంటున్నా. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా, మా వైసీపీ పార్టీ వాళ్ళు కూటమి ప్రభుత్వం సంవత్సరం అయిందని చెప్పి ఈ బుక్ను రిలీజ్ చేయటం అనేది ఎంతవరకు ఏందనేది మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా అయితే కామెంట్లో పెట్టండి. నమస్కారం.